హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు కుద్దు బ్లాగ్స్ తెలుగు. ఈరోజు చూడండి వండర్లా వచ్చినాం. ఇక్కడ వండర్లా అయితే వచ్చినాం ఫ్రెండ్స్. మీకు మొత్తము టికెట్ కాస్ట్ ఎంత, ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయనేది ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటాను. నా వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఓకేనా? ఇక్కడ అయితే చూడండి వండర్లా ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఇంకా లోపలికి వెళ్ళలేదు, 11కి ఎంట్రన్స్ ఉంది, అందుకని ఇక్కడ బయట అయితే వెయిట్ చేస్తున్నాం. ఫైనల్లీ వండర్లా అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. దీని లోపల మనం వెళ్తే ఎలా ఉన్నది అనేది ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటాను. వీడియో అయితే చూసేయండి. ఇక్కడ అయితే నేను ఇంటి నుంచి అయితే బయలుదేరాము. ఇక్కడ మా ఇంటి నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. మేమైతే ఒక వ్యాన్ అయితే బుక్ చేసుకున్నాము. ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్ళిపోతున్నాం. ఈ బుడ్డు వాళ్ళకి అయితే అసలు నైట్ అంతా నిద్రే పట్టలేదు. చూడండి, పొద్దున్నే లేసి స్పెట్స్ పెట్టుకొని అయితే రెడీ అయిపోయారు. బ్యాగ్లన్నీ వేసేసుకొని హడావిడిగా అయితే బయలుదేరిపోయినాము. ఎందుకంటే బస్సు వచ్చిన టైం అయిపోయింది. చూస్తుండగానే బస్సు అయితే రానే వచ్చేసింది. అక్కడ నుంచి అయితే మా ఫ్యామిలీని అందరినీ ఫిక్స్ చేసుకొని ఆల్రెడీ వచ్చేసింది. చూడండి ఎవరెవరు ఉన్నారనేది. ఎంత ఎక్సైట్మెంట్ లో ఉన్నాం కదా, చాలా డేస్ నుంచి అయితే ప్లాన్ వేసుకున్నాము. ఇప్పుడైతే అది వర్కౌట్ అయిపోయింది. ఇక్కడ అయితే బస్సు రాగానే వీళ్ళైతే ఆపడమే తప్పు, అసలు దిగుతూనే ఉన్నారు ఫ్రెండ్స్. చూడండి ఎట్లా దిగిపోతున్నారు. ఎందుకంటే ఫొటోస్ అయితే తీసుకోవాలి కదా, ఇంత మనము ఇచ్చేసుకున్నప్పుడు ఫొటోస్ లేనిదే దానికి ఇంట్రెస్ట్ అనేది ఉండదని ఇక్కడైతే అందరూ దిగిపోయి హడావిడిన ఫోటోలో అయితే దిగడానికి పోజులు అయితే ఇచ్చేస్తున్నారు. ఈ వీడియోలో అయితే మీకు చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది, ఫనీ కూడా ఉంటుంది. తప్పకుండా చూడండి. ఇక్కడ చూడండి అందరం కూడా ఒకే రకమైన డ్రెస్సెస్ అయితే వేసుకున్నాము మేము ముగ్గురము. నెక్స్ట్ ఇంకా అందరిది కోడ్ వచ్చేసి బ్లూ కలర్ అయితే అందరూ టీ షర్ట్స్ అయితే వియర్ చేశారు. షర్ట్స్ అయినా టీ షర్ట్స్ అయినా. తర్వాత ఇక్కడ చూడండి బస్సులో అయితే డ్యాన్సెస్ చూసారా. బస్ ఎక్కగానే చాలు డ్యాన్స్లు ఆడుతూనే ఉన్నారు. మా అక్క అయితే కుర్చీ మడత పెడుతూనే ఉంది అసలు స్టార్టింగ్ నుంచి. ఇక్కడ మా బావ చూడండి ఒక్కసారి నవ్వమంటే ఎట్లా నవ్వేస్తున్నారు. మా పండు అయితే మీకు అందరికీ హాయ్ చెప్తుంది, మీరు కూడా హాయ్ చెప్పేయండి. ఈ బుడ్డోడు చూడండి అసలు వచ్చిన నుంచి అసలు స్పెట్స్ తీస్తూనే లేడు. అసలు డిమార్ట్ లో కొనుక్కొని వచ్చిండు. అసలు పెద్దన కొనిచ్చాడని వాడికి అంతా నచ్చిందో ఏమో కానీ స్పెట్స్ అయితే తీయనే లేదు. ఈమె చూడండి ఫోటోలకు అయితే పోజ్ ఇస్తుంది. ఇక్కడ మేము అందరం కూడాను రెడీ అయిపోయి బస్సు అయితే ఎక్కిపోయినాం కదా. మేము తొందరగానే బయలుదేరాం, ఎందుకంటే అక్కడ 11కి అయితే మనకి స్టార్టింగ్ టికెట్ అయితే ఉంటుంది కదా, మనం తొందరగానే వెళ్తే అన్ని ఎంజాయ్ చేయొచ్చు అని. ఇక్కడ వాళ్ళ పెద్దనానికి కూడా డ్యాన్స్ ఆడిపించేస్తున్నారు. అందరు కూడా ఆడుతున్నాయి. బుడ్డోడు కూడా మధ్యలోకి వచ్చి డ్యాన్స్ అయితే ఆడేస్తున్నాడు. ఇక్కడ బస్సులో చూడండి మా పిల్లలందరూ కూడా డ్యాన్స్ అయితే వేస్తున్నారు. తర్వాత మేమైతే మార్నింగే అందరము ఒక్కొక్కటికి అయితే వండుకున్నాము. ముందుగానే ప్లాన్ చేసుకున్నాము, ఎందుకంటే అక్కడికి వెళ్ళేసరికి మనకి తిండికి ఇవన్నీ కూడా టైం ఉండదు కదా. అందుకనే మేమైతే నూడిల్స్ చేశాను. మా అక్క వాళ్ళు వచ్చేసి ఇడ్లీ ఒక ఆమె చేసింది, ఇంకొక ఆమె పూరి అవి చేసింది, ఇంకొక ఆమె వచ్చేసి పులిహార చేశారు. మేము అందరము 4 ఫ్యామిలీస్ అయితే ఈరోజు అయితే ప్లాన్ చేసుకున్నాము. సమ్మర్ హాలిడేస్ కదా, పిల్లలకి ఎక్కడికైనా తీసుకుపోవాలని ఇట్లా అయితే ప్లాన్ చేసుకొని అందరం కూడా ఇట్లా వ్యాన్ మాట్లాడుకొని అయితే వ్యాన్లో వెళ్ళిపోతున్నాము. చాలా ఎంజాయ్ చేసాము ఈ ట్రిప్ను అయితే. మేము అవి తినేసి వచ్చేపు అయిందో లేదో వండర్లా అయితే వచ్చేసింది. చూడండి ఫ్రెండ్స్, వావ్, ఇక్కడ రాగానే చాలు పిల్లలు అరుస్తూనే ఉన్నారు. అసలు ఇక్కడ మనకి సెక్యూరిటీ అయితే ఉంటుంది, వాళ్ళు చెక్ చేసుకొని మన కొత్త లోపలికి అయితే విడిచిపెడుతున్నారు. చూడండి ఈ లొకేషన్ అయితే చాలా బాగుంది చూడడానికి. ఇక్కడ పైనుంచి మనకి ఈ రంగుల రత్నం ఏదో అంటారు కదా, అదైతే ఉంది, చాలా పెద్దది. పైనుంచి చూస్తే చాలా అందంగా కనిపిస్తుంది. అది కూడా నేను షేర్ చేసుకుంటాను, ఒక్కొక్కటిగా చూసేయండి. ఇక్కడ చూడండి లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్, ఇది అన్నికన్నా లార్జ్ అంట. అదే రంగుల రత్నం అంటారు కదా, అది ఇక్కడ లోపల అయితే ఇట్లా ఉంది ఎంట్రన్స్. ఇక్కడ అన్ని మనకి ఎవరైనా వెహికల్స్ లో వస్తే ఇక్కడ అయితే పార్కింగ్ ఉంది. ఇక్కడ చూడండి పండు చూడండి పరిగెడుతుంది. ఇక్కడ అయితే టికెట్ కౌంటర్ దగ్గర పోదాం మనం. ఇక్కడ వ్యాన్ అయితే పార్క్ చేసేసాము, మాకు ఇక్కడ విడిచిపెట్టేశారు. ఇప్పుడైతే మనము లోపలికి అయితే వెళ్ళాలి. ఇక్కడ లోపల మనకి వెళ్లే ముందు ఎంట్రన్స్ లో అయితే ఇట్లా ఉంటుంది, చాలా బాగుంది చూడడానికి. తర్వాత మనకి అక్కడ లోపలికి వెళ్లే ముందు బ్యాగ్స్ అవి కూడా చెక్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి అవేని లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. మనకైతే లోపలికి ఫుడ్ ఏమి ఎలా ఉండదు కాబట్టి మేము అక్కడ తినేసి వ్యాన్ లో అయితే పెట్టేసుకొని లోపలికి అయితే వచ్చేసాము. వావ్, ఇక్కడ అయితే చూడండి ఎంత బాగుందో వండర్లా. ఫైనల్లీ చాలా డేస్ అనుకొని ఈ రోజు అయితే వచ్చేసాము. ఇక్కడ పిల్లలకి ఎక్సైట్మెంట్ ఉండాలి కదా అనుకొని ఇక్కడ 2 బొమ్మల లాగా అయితే అక్కడ నిలబెట్టి
అంటే మనసులో ఉంటారు లోపల అనుకోండి, అట్లా ఫన్నీగా అయితే పెట్టారు. చాలా బాగుంది. ఇక్కడ వాటర్ ఫాల్ ఒకటి ఉంది, అక్కడ అయితే చాలా మంది ఫొటోస్ అయితే దిగుతున్నారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి టికెట్ కౌంటర్. టికెట్స్ అయితే ఇక్కడ ఆన్లైన్ లో కూడా ఇస్తున్నారు, లేకపోతే మన కౌంటర్ కూడా ఉన్నాయి. కౌంటర్స్ లోపలికి వెళ్ళి కూడా మనము తీసుకోవచ్చు. మాకు టికెట్ ఒకటి వచ్చేసి మొత్తానికి 2700 అయితే పట్టింది, ఎందుకంటే దాంట్లోనే మనకి ఫుడ్ ఉంటుంది. నెక్స్ట్ లాకర్కి అయితే మనము బట్టలు పెట్టుకోవడానికి పే చేయాలి, 400 అయితే తీసుకుంటున్నారు. మనము రిటర్న్ లాస్ట్ లో నైట్ వెళ్ళేటప్పుడు వాళ్ళకి లాకర్ కి ఇస్తే 50 రూపీస్ రిటర్న్ ఇస్తున్నారు. ఇక్కడ అయితే అదే ఆలోచిస్తున్నాము, ఆన్లైన్ లో తీసుకోవాలా కౌంటర్ కి వెళ్ళాలా అని. తర్వాత బట్టలు కూడాను మనము వాటర్ లో ఆడుకుంటాం కదా, ఈ బట్టలు అయితే అలౌ చేయరు కాబట్టి మేమైతే అన్ని కొన్ని తెచ్చుకున్నాము, ఇంకొన్ని అయితే ఇక్కడ అయితే తీసుకున్నాము. చాలా వరకు ఇక్కడ అమ్ముతున్నారు, కాస్ట్ అయితే పర్లేదు, రీజనబుల్ గానే ఉంది. ఒక 500-400 పెడితే చాలు డ్రెస్సెస్ అయితే వచ్చేస్తున్నాయి. తర్వాత ఇక్కడ అయితే మేము కౌంటర్ దగ్గరకు అయితే వెళ్ళిపోయాము, ఆన్లైన్ లో ఎందుకు అని. ఇక్కడ కౌంటర్ దగ్గరకు అయితే వెళ్ళేసి ఇండివిజువల్గా ఫ్యామిలీగా 4 ఫ్యామిలీస్ వెళ్ళాం కదా, టికెట్స్ అయితే తీసుకుంటున్నాము. ఇంకా పిల్లలకి అయితే హాఫ్ టికెట్ ఉంది, 1700 పడ్డది. ఇంకా నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ వచ్చేసి ఏంటంటే, మనము పిల్లలు కాలేజ్కి వెళ్ళే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళది ఐడి కార్డ్ తీసుకుని వెళ్తే వాళ్ళకైతే 1700 పడుతుంది, అంటే 20% అట్లా డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. ఇంకా ఫిజికల్లీ మనము క్యారీ చేయాలి, లేదు ఫోటో ఉంది అట్లా అంటే మాత్రం అలౌ చేయట్లేదు. తర్వాత ఇక్కడ అయితే చూడండి, లోపలికి అయితే వచ్చేసాము కదా, డ్రెస్ అయితే చేంజ్ చేసుకోవాలని డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకున్నాము. నేనైతే ఇక్కడ ఒకటి వాటర్లో కూడా వెళ్ళినా ఏం తడకుండా ఉండాలని నేనైతే ఒక కవర్ అయితే తీసుకున్నాను మొబైల్ది, ఎందుకంటే మనం వీడియోస్ అయితే తీసుకోవాలి కదా, మిమ్మల్ని కూడా వండర్లా అయితే చూపిస్తాననే ఉద్దేశంతో అదైతే తీసేసుకున్నాను. ఇక్కడైతే అందరం వెళ్ళిపోతున్నాము. మా బావ రావడం వల్ల మాకైతే చాలా హెల్ప్ అయింది, ఎందుకంటే నాకు పుద్దు ఉన్నాడు కదా, ఆ పుద్దు చిన్నవాడు కదా, అన్ని ఆయనకి లోపలికి వెళ్ళలేడు. మా బావ అయితే చాలా బాగా అన్ని చూసుకున్నారు, కాబట్టి ఈ ట్రిప్ అయితే నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను. నేను ఫస్ట్ వచ్చేసి ఎక్కింది అయితే ఇదేని, మేము ఎక్కడికి వెళ్తే చాలు ఫ్రెండ్స్ అక్కడ అయితే లైన్ అయితే స్టార్ట్ అవుతూనే ఉంది. ఇక్కడ లోపలికి వెళ్ళగానే అయితే చూడండి ఇవన్నీ కూడా ఉన్నాయి, కొన్ని ఇండివిజువల్ గేమ్స్ అయితే ఉన్నాయి. మనము 2700 పే చేసాం కదా, తర్వాత ₹1 కూడా మనకి లోపల అయితే ఏం ఖర్చు ఉండదు, మనం ఏ రైడ్ అయినా ఫ్రీగానే ఎక్కవచ్చు. చాలా రైడ్స్ అయితే ఎక్కాము, ఎవరైనా అన్ని రైడ్స్ ఎక్కితే పైసా వసూలు అనే చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి అందరం కలిసి అయితే మేము వెళ్ళిపోతున్నాము, డ్రెస్ చేంజ్ చేసుకున్నాం కదా. ఇక్కడ సాయంత్రానికి ఈమెతే డ్యాన్స్ చేశారు, చాలా బాగా చేసింది ఆమె, అందుకని ఆమె అన్ని రెడీ చేసుకొని అయితే వెళ్తున్నారు. ఇక్కడ ఈ పిల్లల గురించనే ఇవి ఉన్నాయి, చిన్న పిల్లలు ఎక్కేటివి, ఎక్కువ ఏమి ఊపట్లేదు, చిన్నగా ఊపుతున్నారు, బాగానే ఉంది ఇది కూడా. ఫస్ట్ నేమైతే ఆ పెద్దది ఇప్పుడు చూపించాను కదా, అది ఎట్లా ఉంటుంది, బ్రహ్మానందం సినిమాలో అన్నారు కదా ఆపండ్రో అని, అట్లా ఏమైనా నేను అంటామేమో అని ఒకసారి ఎక్కి ట్రై చేద్దాం అన్నట్టుగా వెళ్ళిపోయాము. ఎక్కడమవుతే ఎక్కాము కానీ అమ్మో అసలు చాలా భయం అవుతుంది, నేమైతే కళ్ళు అయితే తీయనే లేదు. చాలా బాగుంది, ఎందుకంటే ధైర్యంగా ఉన్న వాళ్ళు తప్పకుండా ఎక్కవచ్చు, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ బొమ్మలు ఇదైతే ఉంది, ఏదో రింగ్ ఇస్తున్నారు, అవి వేస్తే మనకైతే ఏదో ఒకటి పడుతుంది, చిన్న బొమ్మ అయినా వస్తుందని చెప్తున్నారు. ఇక్కడ చూడండి ట్రిప్ ఇదైతే ఎక్కాను ఫ్రెండ్స్, అందుకనే బ్రహ్మానందం ఆపన్రో అన్నట్టుగా ఉన్నాడు. మేమైతే ఎక్కుని అందరం కూడా లైన్ అయితే ఇక్కడ వేస్తున్నాము. మా జైకి మా పండుకి వీళ్ళకైతే అలౌ చేయలేదు చిన్నపిల్లలకి. తర్వాత మేము ఫ్యామిలీ మొత్తం అయితే ఎక్కాము. ఇక్కడ అయితే వెయిట్ చేస్తున్నాము, మేము ఏడకెళ్ళి ఏది ఎక్కుతామంటే చాలు ఆ రోజు అయితే ఫుల్ క్రౌడ్ ఉండడం వల్ల చాలా రద్దీగా ఉంది, కాబట్టి అసలు జనాలు వస్తూనే ఉన్నారు. మేమైతే ఈ రైడ్కి అయితే మినిమం ఒక 2 hours అయితే వెయిట్ చేసాము, మాకు టైం అంతా ఇక్కడే వేస్ట్ అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే, మీరు ఇవన్నీ ఎక్కాలంటే ఫస్ట్ వాటర్లోకి అయితే వెళ్ళొద్దు ఫ్రెండ్స్, ఫస్ట్ ఈ రైడ్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకొని వాటర్లోకి వెళ్తే మనకి బట్టలు తడిచి ఉండవు, కాబట్టి వాళ్ళు అయితే అలౌ చేస్తున్నారు. ఫస్టే కానీ మీరు వాటర్లోకి వెళ్తే ఇవైతే రైడ్ అలౌ చేయట్లేదు ఫ్రెండ్స్, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది అయితే ఎక్కాము, ఇది అయిపోయింది. తర్వాత ఇది చూడండి, ఇది పెద్దది, చాలా రౌండ్స్ అయితే తిప్పేసి వాటర్ ఫాల్ ఉంది. నేనైతే నా లైఫ్లో ఎక్కకపోయిన రైడ్స్ అన్నీ కూడా నాతో వీళ్ళైతే ఎక్కించేశారు. ఇక్కడైతే ఈ రైడ్ ఉంది, ఇది కూడా ఎక్కేసి వచ్చేసాము. రింగ్స్ లాగా ఉంది, దాంట్లో ముగ్గురం కలిసి కూర్చున్నాము, అదైతే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకేముంది ఎక్కుతామని ఇక్కడైతే వెళ్తున్నాము. ఇక్కడ ఉన్న రైడ్స్ అన్నీ కూడా అట్లనే ఉన్నాయి ఫ్రెండ్స్, పైకి వెళ్ళి కూర్చుంటే చాలు వచ్చేస్తాము. ఇక్కడైతే ఈ స్విమ్మింగ్ పూల్ నాకైతే ఈ వండర్లాలో మోస్ట్ నచ్చింది ఏదైనా ఉంది అంటే ఇది. వేవ్స్ వస్తున్నాయి, చాలా బాగుంది. ఇక్కడ చూడండి పొద్దుకు పట్టుకొని అయితే నేను అక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాను, ఫుల్ ఫన్నీగా అయితే ఉంటుంది. ఇక్కడైతే చూడండి అందరూ అయితే ఆల్రెడీ వెళ్ళారు, ఇక్కడ అందరము చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము. పిల్లలు
కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఫుల్ సాంగ్స్ పెట్టారు, డీజే సాంగ్స్ పెట్టారు కాబట్టి అందరూ కూడా డ్యాన్స్ చేస్తూనే ఉన్నారు. ఇలాంటి టిప్స్ అనేవి మనము ఫ్యామిలీతోని లేకపోతే ఫ్రెండ్స్తోని వైఫ్ అండ్ హస్బెండ్ అట్లా వెళ్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్తో. మేమైతే ఫ్యామిలీతోనైతే ఫుల్ ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. మాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఏంటంటే మా బాబు ఉన్నాడు కదా, అందరికీ లోపల వరకు తీసుకొని వెళ్ళిపోతున్నాడు. తీసుకొని వెళ్ళిపోయి అక్కడ అయితే ముంచేస్తున్నారు. వాడికైతే స్విమ్మింగ్ వచ్చు, మాకు రాదు కదా, అందుకనే ఇక్కడ స్విమ్మింగ్ రాకపోయినా ఏం ప్రాబ్లం లేదు. లోపల వరకు అయితే మనము ఎక్కువ మునిగేటట్టు అయితే ఏం లేదు, బాగానే ఉంది. చూడండి ఇంత హైట్లో అయితే ఉంటుంది. అందరం కూడా ఫుల్గా అయితే ఎంజాయ్ చేసాము. అక్కడ ఉన్న వాళ్ళు కూడాను అందరు అట్లనే చూస్తూనే ఉన్నారు. అంత మంచిగా అనిపించింది. అందరు కూడా ఫ్యామిలీస్తో వచ్చినారు, పిల్లలు ఉన్నారు, అందరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మా పిల్లలు చూడండి ఎట్లా డ్యాన్స్ ఆడుతున్నారో. నేనైతే ఇక్కడ మొబైల్కి కవర్ కొనుక్కోవడం వల్ల నేనైతే ఈ వీడియోస్ అన్ని షూట్ చేయగలిగాను ఫ్రెండ్స్. ఎందుకంటే వాటర్లో కదా ఫోన్ అయితే ఇంతవరకు ఒకవేళ నేను తీసుకొని వెళ్ళింటే ఫోన్ అయితే అయిపోయిండే. అది కవర్ కొనుక్కోవడం చాలా బాగా యూజ్ అయింది. నాకైతే 300 పడ్డది. ఇంకా చాలా టైమ్స్కి అయితే వస్తుంది. చాలా బాగా అనిపించింది. అది కొనుక్కొని ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేస్తున్నందుకు. చూడండి ఎట్లా డ్యాన్స్ చేస్తున్నారు. తర్వాత ఇప్పుడైతే మీరు వీడియోని అయితే ఎంజాయ్ చేయండి. ఇక్కడ ఏంటంటే మీరు లోపలికి వచ్చే ముందు అన్నీ కూడా టిప్స్ అన్నీ చేసేసి రాయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి లోపల అంత టైం ఉండదు, మనం అన్ని రైడ్స్ కూడా ఎక్కాలి. వాటర్ పోతే తొందరగానే మనకి 6 అయ్యేసరికి అన్నీ క్లోజ్ అయిపోతున్నాయి. మీరైతే వీక్ ఆఫ్లో కాకుండా నార్మల్ డేస్ వస్తే ఇంకా మంచిది. ఎందుకంటే మేము వెళ్ళే రోజు అయితే చాలా మంది, ఒక మినిమం ఒక 10,000 వరకు అయితే పీపుల్స్ ఉన్నారు. నార్మల్గా అయితే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఒక 2,000 1,500 వరకు అయితే వస్తారు డైలీ. సాటర్డే సండే అయితే వీక్లీ డేస్ కాబట్టి చాలా మందే వచ్చారు. అందుకని మాకైతే ఎక్కువ రద్దీగా ఉండడం, లైన్ వేయడం కాబట్టి మేమైతే రైడ్స్కి తొందరగా చేసుకోవాల్సి వచ్చింది. నార్మల్ డేస్లో వస్తే ఇంకా మంచిది. నాకైతే తెలిసి ఇక్కడ మా అక్క చూడండి ఎట్లా మా బాబుకి తీసుకొని వెళ్ళిపోతుందా వాటర్లోకి. తర్వాత ఈ వాటర్లో అంతా ఆడేసి అన్నీ అయ్యేసరికి నేను మార్నింగ్ తిన్నదంతా కూడా అరిగిపోయింది. అరిగే వరకు అయితే ఆడుకున్నాము చాలా బాగా. దీంట్లో అయితే నేను మినిమం చాలా టైం ఉన్నాము. తర్వాత వాటర్ నుంచి అయితే బయటకు వచ్చేసి ఇక్కడ అయితే ఫుడ్కి మనకి టికెట్స్తోనే ఇస్తారు. లోపలికి అయితే వెళ్తున్నాము. తినేసి ఇక్కడ అయితే బయటకు వచ్చేసాము. ఇక్కడ అయితే ఇంకొకటి ఉంది, ఇదైతే చాలా బాగుంది. ఇది కూడా అక్కడ డ్రమ్తో వాటర్ అయితే అది మొత్తం నిండేసి ఇక వచ్చేసి మొత్తం పడుతుంది ఫ్రెండ్స్. చాలా బాగుంది. ఇక్కడ చూసారా చాలా టైప్స్. పైనుంచి మనము కూర్చుంటే చాలు కిందకు వచ్చేటివి, వాటర్ డ్రమ్తో పడేవి చాలా ఉన్నాయి. ఇవి కూడా నెక్స్ట్ అది అయిపోయినాక ఇక్కడ అయితే వచ్చి ఎంజాయ్ చేసాము. ఇక్కడ చూడండి చాలా బాగుంది. చిన్న చిన్న పిల్లలు కూడా ఎక్కేసి అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ అయితే మధ్య వెళ్ళారు. మమ్మీ నన్ను కూడా వీడియో తీయంటే మీకు అయితే చూపిస్తున్నాము. మీరు అనుకోవచ్చు ఇది పెద్దవాళ్ళు ఎంజాయ్ చేసేది కానీ అట్లే ఏం లేదు. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళకి సంబంధించినవి వాళ్ళకు ఉన్నాయి, మనము ఎంజాయ్ చేసేవి మనకు ఉన్నాయి. ఇక్కడ అయితే అవన్నీ అయిపోయినాయి. వాటర్ డ్యాన్స్ అంటారు కదా, రెయిన్ డ్యాన్స్, అక్కడ కూడా వెళ్ళాము. అది కూడా ఎంజాయ్ చేసేసి నెక్స్ట్ అవన్నీ బట్టలు కూడా చేంజ్ చేసేసుకున్నాము. లాకర్ దగ్గరికి వెళ్ళాము. లాకర్స్ అయితే చాలా ఉన్నాయి. అవి కూడా చాలా బాగా నీట్ అండ్ క్లీన్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు అవన్నీ కూడాను. ఎందుకంటే మనము వాష్రూమ్కి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఇవన్నీకి వెళ్ళాం కదా, చాలా బాగుంది అది కూడాను. తర్వాత ఈవినింగ్ అప్పటికే అయిపోయింది. ఈ డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేసాము. ఇక్కడ అయితే మేము స్పేస్ అంటారు కదా, ఈ స్పేస్ అయితే అది ఉందని వెళ్దాం అనుకున్నాము. ఇది స్పేస్ కాకుండా ఇంకొకటి ఎక్వేరియం లాగా, అది చేపల వరల్డ్ ఉంటుంది కదా, అట్లాంటిది చూపించారు. తర్వాత ఇక్కడ డిస్కో డ్యాన్స్ టైపు ఇవి ఉన్నాయి, ఇవి కూడా ఎక్కాము. పిల్లలకి అయితే కొన్ని అలౌ చేయట్లేదు, చిన్న పిల్లలకి. తర్వాత ఇవన్నీ కూడా ఎక్కి ఇక్కడ కూడా ఎంజాయ్ చేసాము. చూసారా ఇది కూడా చాలా బాగుంది. తర్వాత నెక్స్ట్ అది అయిపోయినాక ఇక్కడ అయితే స్పేస్కి వెళ్దామని మాకు అక్కడ అడిగితే చెప్పారు. వెళ్ళాము. వెళ్తే మా జేకి హైట్ కొంచెం తక్కువ ఉన్నాడు, చిన్న బాబు ఉన్నాడని వద్దనేసారు. తర్వాత మా జే హైట్ చూసుకునేసరికి ఆయనకైతే హైట్ సరిపోయింది. చిన్న బాబు ఉన్నాడు కదా, పుద్దు ఉన్నాడు, వాడికి అవ్వదంటే మేమైతే బయటకు వచ్చేసాము. వాళ్ళందరూ వెళ్ళారు. వారు వెళ్ళొచ్చినాక మేమైతే వెళ్ళాము. ఇక్కడ అయితే మళ్ళీ అదే టైంలో మేమేం చేసాము, ఈ పిల్లలకి ఆడిపిందామని ఇట్లా కార్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి, ఇవన్నీ వాళ్ళకి ఎక్కిద్దామని తీసుకొని వచ్చాము. ఈ బుడ్డోడు అయితే ఏంటంటే వాడే కారు నడిపినట్టుగా ఫీల్ అయిపోయాడు. ఈ వీడియోని అయితే తప్పకుండా అందరికీ షేర్ చేయండి, ఒక్క లైక్ ఇవ్వండి. వీడియో అనేది చాలా మందికి అయితే రీచ్ అవుతుంది. ఎందుకంటే వండర్లా వెళ్ళే వాళ్ళకి ఒక ఐడియా అనేది వస్తుంది కదా. నెక్స్ట్ మేమైతే స్పేస్ చూడడానికి వెళ్ళాము. చూడండి ఎంత బాగా చూపించారంటే స్పేస్ నైతే వండర్లా వెళ్తే చూడండి. ఇక్కడ ఇట్లా వండర్లా అది ఇట్లా ట్రైన్ లాగా ఉండి చూసారా ఎంత పైనుంచి అయితే కిందకు వెళ్తుంది. అది అయిపోగానే ఇది
ఇది ఒక రైడ్ ఉంది, ఇది కూడా చాలా బాగుంది. ఇది కూడా మేము ఎక్కాము. నేను మినిమం ఒక 2-3 అయితే ఎక్కలేదు, నాకు చాలా భయం అనిపించింది. ఇక్కడైతే ఫైనల్లీ మా ముగ్గురే ఎక్కారు చూడండి, మేము ఎక్కలేదు. మా పాప, ఇద్దరు అక్కలే ఎక్కారు. చాలా వాళ్ళకి భయం వేసి ఎవ్వరు లేరు కాబట్టి వాళ్ళు ఆపమంటే ఆపేశారు. చాలా భయపడిపోయారు. ఈ రైడ్ అయితే చాలా భయంగా ఉంది, తిప్పేస్తుంది ఫ్రెండ్స్. వీళ్ళది ఇంకా కంప్లీటే కాలేదు, కొంచెం అవ్వగానే వాళ్ళకి భయం వేసింది, ఆపేయమంటే ఆపేశారు. వాళ్ళకి మాకు కూడా రమ్మన్నారు, మేమైతే మా వాళ్ళు అవ్వదని మేమైతే ఎక్కలేదు. ఇది ఇక్కడ చూసారా, అది మళ్ళీ ఆన్ చేయమంటే వాళ్ళు ఎట్లా అరుస్తున్నారు. నా వీడియోని ఇంతవరకు చూసారంటే వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి. వీడియో అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ పిల్లల రైడ్స్ అయితే ఉన్నాయి, అవి కూడా ఎక్కేసి కంప్లీట్ అయితే చేసేసుకున్నాం. వండర్లా ట్రిప్ అయితే నా వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.